ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను ఈ రోజే ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 2 BHK ఇళ్లను కేటాయించడానికి మే చివరి వరకు డెడ్లైన్ విధిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించారు. ముదిరాజ్ కమ్యూనిటీ తమ వారసత్వం మరియు ఉపాధి కోసం చేస్తున్న పోరాటాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మానవతా దృక్పథంతో రష్యన్ మహిళ వీసాను పొడిగించాలని హైకోర్టు FRROని ఆదేశించింది. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కోరారు. ఆంధ్ర వార్తలు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. పలువురు నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 57.12% ఉత్తీర్ణత నమోదైంది. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ పరీక్షను రేపు నిర్వహించనున్నారు. తీర ప్రాంత ఖనిజాల అన్వేషణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని ముందంజలో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఏపీలో పెట్టుబడి అవకాశాలను టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జాతీయ వార్తలు. దేశంలోనే తొలి హైడ్రోజన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. మీరట్ నుండి ప్రయాగ్రాజ్ వరకు 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్లతో క్లెయిమ్లను పరిష్కరించి ఈపీఎఫ్ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ వార్తలు. ఐక్యరాజ్య సమితి తన శాంతి భద్రతల దళాల సంఖ్యను 17,000 నుంచి 12,000కు తగ్గించాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులతో సహా 9 మంది మరణించారు. ఆఫ్ఘన్ మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలో పాల్గొనేలా FIFA కౌన్సిల్ సవరణలను ఆమోదించింది.